ఇల్లు గాలి ఒక్కడేడిస్తే సుట్ట అంటు పెట్టుకునేందుకు అగ్గి దొరికిందని వెనకడ ఎవడో అన్నట్టే ఉన్నదట. ఇప్పుడు కూడా కొందరు బట్టెవాయిగల పని దేశంలో గ్యాస్ దొరుకుతలేదని కొందరు అంటుంటే ఇప్పుడు అదే ఆసరాగా చేసుకుని సైబర్ సాడే సాధుగాలు ఓ కొత్త ఇకమత్ చేసి పబ్లిక్ను ఆగం చేయాలని చూస్తురట. ఎట్లనే బాలన్నా అంటే ఇగో ఇట్లా. ఇప్పుడు భారతదేశంలో గ్యాస్ దొరుకుతలేదని కామన్ పబ్లిక్కు వాళ్ళ పరిశాన్ వాళ్ళకుంటే ఊరోనికి ఊరాపతుంటే ఊసుగాన్లోనికి దోమలాపత అన్నట్టు సైబర్ నేరగాళ్ల పని సైబర్ నేరగాళ్లకు ఉన్నదట. పబ్లిక్ పరిశాన్నే ఆసరగా చేసుకుని కొందరు సైబర్ సాడేసాదుగాలు గ్యాస్ సిలిండర్ కావాలన్నా ఓటీపీ చెప్పండి అనుకుంటా ఫోన్లు చేసి ఆగం చేస్తురట. ఇప్పుడు గ్యాస్ బుక్ చేసుకుందాం అనుకునేటోళ్ళు మొదలు మీ గ్యాస్ కంపెనీ వెబ్సైట్కు పోయి అందులోకెళ్ళి మీరే బుకింగ్ చేసుకోండి, లేదంటే ఆ గ్యాస్ కంపెనీలకు మిస్డ్ కాల్ నంబర్ ఉంటుంది కదా దానికి ఇన్రి. కానీ నడమల ఎవడో ఊరు పేరు తెలవనోడు పంపిన లింకులు ఓపెన్ చేసి వాడు చెప్పిన మాటలు నమ్మి కాల్ చేసి ఓటీపీలు చెప్పిర్రంటే మీ నోట్లే మీరే మన్ను పోసుకున్నోళ్ళ ఇతరట. కాబట్టి జర పబ్లిక్ అంతా పైలంగా ఉండాలి. ఎవ్వరు కూడా ఓటీపీలు చెప్పుడు, ఆధార్ కార్డుల అడ్రస్లు చెప్పుడు, బ్యాంకు ఖాతాల నంబర్లు చెప్పుడు అనేటివి పెట్టుకోవద్దని హైదరాబాద్ పోలీసుల పెబ్బ సజ్జనార్ సార్ చెప్పుకొచ్చుండు. అయ్యా ప్రజలారా జర పైలంగా ఉండుర్రి. మీకు తెలిసిన గ్యాస్ ఏజెన్సీ వాళ్ళు ఫోన్ చేసి కన్ఫర్మ్ చేస్తేనే గ్యాస్ బుడ్డి మీ ఇంటికి వస్తేనే మనిషి ముంగట నిలబడి ఓటీపీ చెప్పమంటేనే చెప్పుర్రి. కానీ అట్లా కాకుండా ఆయంత మీరు ఏ ర్యాంకులోనికో చెప్తే గ్యాస్ బుడ్డి పేలకుంటేనే మీ కొంపను మీరే కొల్లగొట్టుకున్నోళ్ళు అవుతారు అంటుండ్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.